అందరికీ నమస్కారం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సభా నాయకులుగా ఎవరుండాలి, ప్రతిపక్ష నాయకుడిగా ఎవరుండాలి అని రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. చట్టసభల్లో, రాష్ట్రంలో అయితే శాసనసభలో, అదేవిధంగా కేంద్రంలో అయితే లోకసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది వచ్చిన వారిని సభానాయకుడిగా ఎన్నుకొని రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అయితే ప్రధానమంత్రిగా వాళ్ళు బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా మొత్తం చట్టసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యలో 10% ఎవరికి వస్తే వారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించడం మనకు రాజ్యాంగంలో స్పష్టంగా ఇచ్చింది. అంతేకాకుండా శాసనసభ్యుల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అసెంబ్లీకి హాజరై అసెంబ్లీలో ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను రూపొందించే దాంట్లో భాగస్వాములై అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి శాసనాలు చేసే బాధ్యత ప్రధానంగా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులది, పార్లమెంట్లో అయితే పార్లమెంట్ సభ్యులది ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసలు శాసనసభకే వెళ్ళనంటే అసలు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగే నైతిక హక్కే లేదు. ముందు ఆ శాసనసభ్యత్వాన్ని రాజీనామా చేసేయాలి. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యుల యొక్క ప్రధాన బాధ్యత అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలను చర్చించి ప్రభుత్వం రూపొందించేటువంటి చట్టసభలో రూపొందించే శాసనాలలో భాగస్వాములు కావడం వాళ్ళ ప్రధానమైన విధి. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదని భావించి కేవలం 13 సీట్లు మాత్రం ఇచ్చారు. అటువంటి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అంతేకాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ గతంలో వచ్చినటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ హత్య అనంతరం భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లే వస్తే వాళ్ళ ఇద్దరు సభ్యులే సభకెళ్ళి ప్రభుత్వం పైన పోరాటం చేసి వాళ్ళు బలం పుంజుకోవడం జరిగింది. అదేవిధంగా 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం తమిళనాడు శాసనసభ జరిగిన ఎన్నికల్లో డిఎంకే పార్టీ కేవలం 2 సీట్లే వస్తే వాళ్ళు కూడా సభకి వెళ్ళి ఆ రోజు ఆ ప్రభుత్వమైన పోరాటం చేసి మళ్ళా ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి నాయకులు కావచ్చు, లేదంటే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అనేక మంది సంఖ్యాబలం లేకపోయినా తమకున్నటువంటి వాగ్దాటితో నాటి ప్రభుత్వాలన్నీ కూడా గడగడలాడించి ప్రజలకు సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన సంఘటన మనం ఎన్నో చూసాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు, నర్రా రాఘవరెడ్డి గారు, ఓంకార్ గారు లాంటి మహామహులందరూ కూడా, చండ్రా రాజేశ్వరరావు గారు, చెన్నమనేని విద్యాసాగర్ లాంటి అనేక మంది యోధులు ఆ రోజు ప్రభుత్వాలను గడగడలాడించి ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలని కిందికి దింపి ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను రూపొందించడంలో భాగస్వాములు కావడమే కాకుండా ప్రజా సమస్యల్లో ప్రభుత్వాలను నిలదీసిన పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది అవసరం లేదు. నిజంగా నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు అడిగితే ఎవరు ఇవ్వరు దాన్ని. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి ఉంటే నిజంగా అసెంబ్లీకి వెళ్ళు, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నీకు నిలదీయడం చేత కాదు కాబట్టి నీకు ఏదో ఒక కారణాలు చెప్పి సాకు చెప్పి అసెంబ్లీకి పోకుండా తప్పించుకునే దానికోసం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానని చెప్తున్నారు. రాజ్యాంగంలో లేనిది, నీకు అర్హత లేనిది నీకు ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.